ఇంట్లో పరిస్థితులు ఏమంత బాగా లేవు. కాలేజ్ ఫీజు కట్టడం కూడా చాలా కష్టంగా అవుతుంది. నాలుగు కావడం లేదు. కానీ నేను వెనక్కి తగ్గను. కష్టపడి చదివి మంచి ఉద్యోగం సంపాదిస్తా. అప్పుడు ఇంటికి సహాయం చేయగలను. ఆరోగ్యం బాగోకపోయినప్పటికీ నేను లేచి వెళ్ళాలి, తప్పదు. ఇంటి పని వంట పని చేసి ఆఫీస్కి త్వరగా వెళ్ళాలి. నా కోసం చాలా పనులు ఎదురు చూస్తున్నాయి. ఈ నెల ఖర్చులు బాగా ఎక్కువైపోయినాయి. ఫీజులు కూడా కట్టాలి. ఈ రోజు నుంచి ఇంకా ఎక్కువ కష్టపడాలి. డాడీ, నాకు జాబ్ వచ్చింది. ఏమండి, ఇదిగో నా శాలరీ. అమ్మయ్య, ఈ నెల గడిచిపోయాను. మధ్యతరగతి కుటుంబ కష్టాలు అనుభవించేవాడికే తెలుసు ఆ చెడు అనుభవాలు. అడుగడుగునా ఎదురయ్యే సమస్యలు, తగ్గుతూ ఒదుగుతూ పోరాడు అని చెప్పే సమరాలు, బయటపడిన భావోద్వేగాలు, ఆరోగ్యం బాగోలేని పెద్దవాళ్ళు కట్టిపడేసే బాధ్యతలు. బాధలన్నీ అడ్డుకునే ధైర్యం భరించే శక్తిని పెంచుతుంది. ఆశలన్నీ అణిచివేసుకుంటారు. దొరికిన దాంట్లో ఆనందం వెతుక్కుంటారు. ఏదైనా కొనాలి అంటే ఆలోచన, ఏదైనా పొందాలి అంటే ఆలోచన. వెలుగు కోసం వేచే జీవితం వాళ్ళది. సర్దుబాటులోనే సగం సంతోషం. సరిపోని ధనంతో సాగిపోతుంది జీవితం. రేపు ఏమవుతుందో అన్న భయం ఈ రోజు నుండే మొదలవుతుంది. సగటు మిడిల్ క్లాస్ జీవించే జీవన విధానాన్ని తెలియపరచడానికి మా ఈ చిన్న ప్రయత్నం ఫ్యామిలీ టైల్స్.